Please do subscribe to Prajabheri News Channel. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా పిఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పని భారం తగ్గించాలన్నదే చలో హైదరాబాద్ ఉండే. ఎక్కడైతే మనోహరాబాద్ దగ్గర నిజామాబాద్ ఆశా వర్కర్లకు, అదేవిధంగా మెట్పల్లి ఆశా వర్కర్లకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ పోలీసు వాళ్ళు ప్రభుత్వం అరెస్టులతోటి ఉద్యమాలని ఆపలేదు. ఇవాళ ఏదైతే ఆశా వర్కర్లకు పనులు చేయించుకుంటా ఉన్నారో పని భారాన్ని తగ్గించాలన్నదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు పక్షి కన్నా గూడుకు పోవాలనే సమయం ఉంటుంది, కానీ ఆశా వర్కర్లకు మాత్రం సమయం లేదు. గూడి కన్నా ఏదైతే పోతారో ఆశాలకు ఇంటికి పోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ వేధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదు. 3 సంవత్సరాల నుంచి రెప్రెసీ సర్వే, కంటి వెలుగు డబ్బులు, అదేవిధంగా ఎన్సిడి డబ్బులు అనేక రకాలుగా ఇవాళ ఏదైతే పనులు తోమిండా లేదా, బాత్రూమ్ పోయిండా లేదా, ఇవాళ ఎరిగిండా లేదా, పెళ్ళయింది సంసారం చేస్తుండా లేదా, అనేక సర్వేలు చేయిస్తూ ఉన్నారు. జీతాలు అడిగితే ప్రభుత్వానికి అంత ఎందుకు ఎడుపు? తెలంగాణ ప్రభుత్వం సమ్మె సందర్భంగా హామీ ఇచ్చింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు ఏం చెప్పిందంటే, నేను అధికారం రాగానే కనీస వేతనాలు ఇస్తా, ఫిక్స్డ్ చేస్తా అని చెప్పిండు. 11 నెలలు అవుతుంది. ఈ రోజటి వరకు 6 గ్యారంటీలో ఈ ఒక్క గ్యారంటీ ఎక్కడ అమలు చేయలేదు. ఇప్పటికైనా సర్కార్ ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఆశా వర్కర్ల హామీలను అమలు చేయకుంటే పోరాటాలు ఉధృతం చేస్తాం, మెడలు వంచి మా సమస్యలను పరిష్కారం చేస్తామనేదే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం.